క్యారెక్టర్కి ఆ లుక్కి 100% బాగా జస్టిఫికేషన్ చేశారు. బాడీ లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్. విలన్గానే సూపర్ ఉన్నాడు. విలన్గా చాలా న్యాయం చేసిండు సినిమా క్యారెక్టర్ తగ్గట్టు. పెద్ద మన కలికిలో వేరే లెవెల్ అయితే ఇందులో వేరే లెవెల్. ఈక్వల్ రోల్, ఇద్దరు హీరోలు అని చెప్తాను. ఇది సినిమాకి ఇద్దరు హీరోలు. విలన్గా మంచు మనోజ్ అన్న ఒక హీరోగా తేజ గారు ఒక హీరో. ఇద్దరు హీరోలు. మోహన్ బాబు గారు మీరు ఇంట్లోకి గెంటేసి చాలా తప్పుడు పని చేశారు. మీ పేరు నిలబెట్టే కొడుకు కూడా ఉన్నాడంటే అది మంచు మనోజ్ అన్ననే. తెలుగు ఇండస్ట్రీకి దొరికిన కొత్త ఆనిముత్యం మనోజ్ అన్న. కంబ్యాక్ విజువల్ సూపర్ అన్న. అసలు ఆ రెండు కాళ్ళు చాలుతలేవు మనోజ్ అన్న చూస్తుంటే ఇట్లా ఆహా ఏం ఉన్నాడు. ఇట్లా సేమ్ నా లెక్కనే ఉంటుంది గెటాప్. ఇట్లా జుట్టు వేసుకొని గెటాప్ మాత్రం కెవికేక ఉంటుంది. సినిమా మాత్రం సూపర్ హిట్. నాకు 500 కోట్ల బడ్జెట్ సినిమాలాగా అనిపించింది. 60 కోట్లే కానీ 500 కోట్ల బడ్జెట్ లాగా అనిపించింది సినిమా. మీరు చూస్తే మాత్రం వండర్ఫుల్. మీరే రాసుకుంటారు కెవికేక అని చెప్పేసి. 1000 కోట్లు చేస్తుంది అంటున్నా భయ్యా. నేను 60 కోట్లు కాదు 600 కోట్లు అయితే దాటుతుంది పక్క. దానికి వస్తున్నా పెట్టుకో పక్క అన్న. ఇప్పుడే మిరాజ్ సినిమా చూసామన్నా. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. దీంట్లో తేజ సజ్జా గారి యాక్టింగ్ అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్ అనిపించింది అన్న. ఇంతకుముందు హనుమాన్ సినిమాతోనే మేము సరిపెట్టుకున్నాం. అట్లాంటిది ఇంకా చాలాదని చెప్పేసి మాకు మిరాజ్ సినిమా కూడా ఇచ్చేసిండు. అసలు సినిమా చూస్తుంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. ఒక సినిమాని 50% కవర్ చేసింది అయితే నాకు తెలిసి మా దేవుడు మంచు మనోజే. అసలుకి అన్న విలనిజం చూస్తుంటే స్క్రీన్లో చూస్తుంటే మాకు సీట్లో కూర్చున్నప్పుడు భయం అవుతుంది. మరి అంతకన్నా అంత దారుణంగా ఉంది. అసలుకి అంతలా భయపెడుతున్నాడు అన్న అందరినీ. అసలు నాకు తెలిసి ఒకప్పుడు జగపతి బాబు గారు, మళ్ళీ ఇంకో అప్పుడు శ్రీకాంత్ గారు, మరి ఇప్పుడు మాత్రం మన మంచు మనోజ్ అన్న. మనం రానా గారిని చూసుంటాం, అందరిని చూసుంటాం. వాళ్ళకన్నా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అసలుకి విలనిజం పుట్టిందే మంచు మనోజ్ అన్నతో అన్నట్టు ఉందన్న సినిమా మాత్రం. నాకు తెలిసి ప్రతి ఒక్కరు కంపల్సరీ అన్న విలన్గా చేస్తే మాత్రం చాలా పెద్ద విలన్ అయిపోతాడు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ కూడా వెళ్ళిపోతాడు అని చెప్పేసి అనిపిస్తుంది. ఆ బాడీ, ఆ కట్అవుట్ చూస్తుంటే మాత్రం అసలుకి ఒక మంచు మనోజ్ అన్న ఫ్యాన్గా ఒక కరెంటు తీగలో చూసిన ఆ ఎనర్జీని మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో చూస్తున్నా. నాకు ఎక్కువ అంటే మన జటాయువుతో ఒక సీన్ ఉందన్న, మన తేజ సజ్జా గారిది. ఆ జటాయువుతో ఉన్నది మన గౌరవ హరి గారు మ్యూజిక్ ఇచ్చారు. ఆ బ్యాక్గ్రౌండ్ మన గౌరవ హరి గారు. చాలా అంటే చాలా భయమైంది ఆ బీజిఎంకి. టోటల్ ఓవరాల్గా సినిమా చూసుకుంటే చాలా మంచిగా అనిపించింది అన్న. మూవీ వరకు చూసుకుంటే అన్న ఓకే. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకు బాగా అనిపించింది. ఫస్ట్ ప్రభాస్ గారు వాయిస్తో మొదలవడం అనేది చాలా హైప్ ఇచ్చింది అనమాట. చాలా ఎనర్జీ చెప్పింది. బాహుబలిలో రాణా అయితే ఈ సినిమాలో మంచు మనోజ్. బాహుబలిలో రాణా అయితే మంచు మనోజ్. నువ్వు మంచు మనోజ్ అనాలి. మంచు మనోజ్. బాహుబలిలో రాణా అయితే మంచు మనోజ్. అట్లుంటుందన్న ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అన్న. బీజిఎమ్స్ మాత్రం, పాటలు మాత్రం ఒక పాట డిసప్పాయింట్ చేసింది నాకు. ఒక పాట మాత్రం బయట చూపించారు కానీ లోపల సినిమాలో మాత్రం చూపించలేదన్న. నిజం చెప్తా. ఇగో అమ్మా వాడు నీకు నానైతే నాకు ప్రాణ స్నేహితుడమ్మా మంచు మనోజ్. వాడు నీకు నానైతే మంచు మనోజ్.